అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత, కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది. వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికీ నమస్తే అండి. విజయవాడ వరద ముంపు నుంచి నిన్న రాత్రి నుంచి క్రమంగా నెమ్మదిగా కోలుకుంటుంది. అయితే పూర్తిగా కోలుకోలేదు. ఒక సమ్ బెటర్ కొన్ని కాలనీలు ఈ భవానీపురం నుంచి కాస్త లోపలికి ఆ కొన్ని కాలనీస్ పర్వాలేదు. కానీ ఇంకా మెయిన్ ముంపులో ఉన్న అజిత్ నగరు, సింగ్ నగరు, రాజరాజేశ్వరపేట, కబేలా సెంటరు అవన్నీ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా నీటిలోనే ఒక నడుములోతు నీటిలోనే ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఇంకో ముప్పు ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ. సో ఈరోజు కాస్త నెమ్మదిగానే పడతాయి, రేపు కూడా కాస్త నెమ్మదిగానే పడతాయి. కానీ 6వ తేదీ 7వ తేదీ ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉందని ఆల్రెడీ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సో ఇది ఎప్పుడైనా సరే వర్షాల వలన ముప్పు రాదు. వర్షాలు వేరు, వరదలు వేరు. వర్షాలు పడినప్పుడు ఆ వర్షపు నీరు ఏ పక్కన ఏ కాలువలో చూసుకొని వెళ్ళిపోద్ది. కానీ వరద వచ్చినప్పుడే కష్టం. ఇప్పుడు ఆల్రెడీ బుడమేరులోకి వచ్చిన వరద బుడమేరుకి గండ్లు పడి విజయవాడలోకి వచ్చేసింది. విజయవాడ, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం ఆ ప్రాంతాలకు వచ్చేసింది. దాని నుంచి తేరుకుంటున్నారు. కానీ నాకు మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడే కొన్ని వీడియోస్, ఫోటోలు అవి పెట్టారు. మీకు పక్కన కూడా పెడుతున్నాను చూడండి, పక్కన పెడుతున్నా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ అది. మళ్ళీ బుడమేరు నుంచి మళ్ళీ వాటర్ వస్తున్నాయంట ఈ కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఆ ఏరియాలో. సో అక్కడ ఇప్పుడిప్పుడే తగ్గుతుంది అనుకున్న టైంలో, ఎందుకంటే మళ్ళీ ఎగువ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. ఆ కొండ ప్రాంతంలో ఎగువ ఖమ్మము ఆ ప్రాంతంలో మళ్ళీ వర్షాలు పడతాయి. అటు నుంచి వచ్చేసరికి మళ్ళీ అంటే ఎప్పుడైనా వాగులు ఉన్నప్పుడు, వాగులు, ఏర్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడితే వాటి ద్వారా అలా నీరు ఈ వాగుల్లోంచి వస్తుంది కాబట్టి సడన్గా కట్ట తెగుద్ది అనమాట. సో ఇది ఆ ముప్పు అయితే పొంచి ఉంది. మనం అంటే మేబీ ఒకవేళ పూర్తిగా వర్షాలు తగ్గితే ఒక 15 రోజులకు కానీ కోలుకోలేరు ఈ బాధితులు. దాదాపుగా ఈ 3 లక్షల మంది బాధితులు కూడా పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టి పూర్తిగా వరద నీరంతా వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ ఇండ్లకు మళ్ళీ వాళ్ళు వెళ్తే ఆ కూలిపోయిన ఇల్లు చూసుకోవాలి. పోయిన బట్టలు పోతాయి, బట్టలు లేకుండా ఉంటారు, సర్టిఫికేట్లు పోతాయి, దాచుకున్న డబ్బులు అంతా కొంత పోతాయి. అసలు ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో, ఏమి నీళ్ళలో కొట్టుకుపోయాయో ఏమీ తెలియదు. సో అవన్నీ చూసుకోవాలి. సో అసలు వరద బాధితుల ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట. సో ఇప్పుడు విజయవాడ నగరానికి కొన్ని దశాబ్దాల్లో కనివిని చూడని వరద వచ్చేసింది. యాక్చువల్లీ వరద వస్తే 2 లేదా 3 రోజులు మాత్రమే. మనం 2009లో కర్నూలుకి పెద్ద వరదలు వచ్చాయి. ఒక 3 రోజులు 4 రోజులు ఇబ్బంది పెట్టాయి. 2006లో కూడా విజయవాడ, ఏలూరు ఈ ప్రాంతాల్లో కొంత వరదలు వచ్చాయి. ఒక 2 రోజులు ఇబ్బంది పెట్టాయి. ఏలూరుకి తమిళేరు ముంచింది అప్పట్లో. అలాగే 2013లో ఇదే బుడమేరు గుడివాడ, ఆకివీడు, కైకలూరు ఆ ప్రాంతాల్లో కొంత డిస్టర్బ్ చేసింది. అది కూడా 2 రోజులే ఉంది, పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఇది 4వ రోజు. సర్లే ఈ 4వ రోజు తేరుకుంటున్నాము అనే టైంకి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ ఆ బుడమేరు నుంచి వాటర్ పొంగి పొరులుతున్నాయి. సో ఇది కొంచెం మానసికంగా ఆందోళనకు గురి చేస్తోంది. అసలు బాధితులందరూ తేరుకుంటారు, వాళ్ళకి సహాయక చర్యలు కొంచెం స్పీడప్ అవుతున్నాయి అనుకున్న టైంకి ఇలా జరుగుతుందన్నమాట. సరే ఇది కొంచెం బాధాకరమైన విషయమే, ఇబ్బందికరమైన విషయమే. వీలైనంత మేరకు తొందరగా తగ్గి బాధితులందరూ మళ్ళీ వాళ్ళ దైనందిన కార్యకలాపాలు, వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్లోకి వచ్చేయాలని ఆశిద్దాం. అంతకన్నా ఏమీ చేయలేం. అయితే ఒకటి మాత్రం నిజం, నెక్స్ట్ 48 అవర్స్ అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 48 అవర్స్ పాటు ఏమైనా జరగవచ్చు. వర్షాలు పడతాయి. వర్షాలతో పాటు ఆల్రెడీ ఈ వాగులు, కృష్ణానది అన్నీ ఫుల్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వర్షాలు పడడం వల్ల ఆ పైనుంచి ఎగువ నుంచి వాటర్ రావడం వల్ల మళ్ళీ కట్టలు తెగొచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఇంకొక 48 గంటల పాటు అలర్ట్గా ఉంటే 6వ తేదీ సాయంత్రం వరకు కొంచెం అలర్ట్గా ఉంటే అరచేతిలో గుండె పెట్టుకొని ఉండాల్సిందే. గజగజ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.